పాక్కు మళ్లీ భంగపాటు 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడుల్ని తిప్పికొట్టిన భారత్ విమానాశ్రయాలు సైనిక కేంద్రాలపై ప్రయోగించినవి నిర్వీర్యం శ్రీనగర్ ఎయిర్పోర్టు అవంతిపోరా ఎయిర్ బేస్ సురక్షితం మూడో రోజు దద్దరిల్లిన సరిహద్దు పంజాబ్ కాశ్మీర్లోని నగరాల్లో బ్లాకౌట్ చొరబాట్లకు యత్నించిన 7 ఉగ్రవాదుల హతం ప్రాదేశిక సైన్యం సేవల వినియోగానికి అనుమతి త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ భేటీ భద్రతపై అమిత్ షా రాజ్నాథ్ సమీక్షలు సరిహద్దు గ్రామాల జనం ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు పాక్ మన పైకి పంపిన 300 నుంచి 400 డ్రోన్లు తుర్కీ దేశానివే టర్కీ అవి తుర్కీ అంటే టర్కీ పౌర విమానాలే రక్షణ కవచంగా పాక్ దుశ్చర్యలు చేస్తూ ఉంది సరిహద్దు ఉద్రిక్తతలపై కథనాలు 6-8 పేజీలో వేసింది భారత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోవడంతో శుక్రవారం రాత్రి జమ్మూ గగనతలంలో పేలిపోతున్న పాకిస్తాన్ డ్రోన్లు జమ్మూ గగనతలంలో అంటే వాళ్ళు వదిలితే పైనే పేల్చేస్తున్నాయి ఇక ఢిల్లీలో శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర త్రివేది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్లతో సమావేశమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుండు ఆ విజువల్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం రైట్ నిన్న సమావేశమయ్యారు ఇదే అంశం పైన అత్యంత పకడ్బందీగా చర్చిస్తూ ఉన్నారు త్రివిధ దళాలు ఎయిర్ ఫోర్సు తర్వాత నేవీ ఇక్కడ ఆర్మీ ఆయనే అజిత్ దోవల్ ఈయన అజిత్ దోవల్ రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి సో ఇది అత్యంత కీలకమైనటువంటి సమావేశం ఇక్కడ చాలా గట్టి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది మరి నేషనల్ మీడియా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంది క్లోజ్ అయితే నిన్న జరిగినటువంటి సమావేశం ఇది ఇక దీంట్లో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు ఏమనుకుంటుంది ఈనాడు దినపత్రిక ఏం రాసిందంటే దాయాది దేశం పాకిస్తాన్కు మళ్ళీ భంగపాటు తప్పలేదు రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట కాస్త ప్రశాంతత నెలకొన్న చీకటి చిక్కబడిన తర్వాత మరోసారి భారత్పై దుస్సాహసానికి ఒడిగట్టింది బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరుసగా డ్రోన్లు పంపింది ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని అవంతిపుర వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడాలనే ప్రయత్నాన్ని గురువారమే సైన్యం తిప్పికొట్టగా ఏమాత్రం బుద్ధిమారని పాక్ మరోసారి విఫలయత్నం చేసి చేతులు కాల్చుకుంది జమ్మూ ఫిరోజ్పూర్ పఠాన్కోట్ జైసల్మేర్ బాడ్మేడు భుజు తదితర ప్రాంతాలపై వీటిని మళ్లీ పంపేందుకు ప్రయత్నించింది బారాముల్లా జిల్లాలో పాక్ డ్రోన్లను సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా ఆపివేసి బ్లాక్అవుట్ పాటించారు ఆ మేరకు ప్రజలకు సూచనలు జారీ అయ్యాయి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ సాంబా జిల్లాలో ఫిరంగులతో భారీగా శత్రుమూకలు విరుచుకుపడ్డాయి వాటితో పాటు పఠాన్కోట్ ఉదంపూరు నగ్రోటా జైసల్మేర్ అక్నూర్ ప్రాంతాలపైకి పాక్ పంపిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది శ్రీనగర్ ప్రజలకు ముందు జాగ్రత్తలు చెప్పడానికి మసీదుల్లోని లౌడ్ స్పీకర్లను వాడాల్సి వచ్చింది జమ్మూ డివిజన్ ఉదంపూర్లో పూర్తిగా బ్లాక్అవుట్ పాటించారు ఆ ప్రాంతంలో భారీగా సైరన్ శబ్దాలు వినిపిస్తున్నాయి జమ్మూ అక్నూరు జైసల్మేర్ హర్యానాలోని అంబాలా పంచుకుల పంజాబ్లోని ఫిరోజ్పూర్ అమృత్సరు హోషియాపూరు మేఘా జలంధర్ ఫజిల్కా సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ సరిహద్దు గ్రామాలన్నింటినీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు ఏమాత్రం తేడా అనిపించినా బ్లాక్అవుట్ చేస్తూ ఉన్నారు అంటే ఎవరిని కూడా ఇళ్లలోంచి బయటికి రాకుండా అందరూ చాలా జాగ్రత్తగా ఇళ్లలో రక్షణగా ఉండాలనేటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఉంది భారత ఆర్మీ అయితే పాకిస్తాను తన బుద్ధి బోనించు మొత్తం చీకటి పడ్డాక 50 డ్రోన్లను భారత దేశంపైకి పంపితే వీటిని ఆర్మీ కూల్చేసింది వీటితో పాటు 26 ప్రాంతాలను టార్గెట్ చేసి డ్రోన్లను ఎగబెడితే వాటన్నిటికి కూడా భారత సైన్యం ధీటుగా జవాబిచ్చి ఎదుర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇక అటువైపు భారీ నష్టం జరిగిందని చెప్పి ఈనాడు చెప్తా ఉంది పుంచు రజౌరి ఉరి సెక్టార్లో దాడుల్ని భారత సైన్యం తిప్పికొట్టినప్పుడు పాక్కు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని చెప్పి చెప్తా ఉంది ఈ వార్తను 2వ పేజీలో కూడా కవర్ చేసింది ఇది ఎన్నో పేజీ మళ్ళా ఎన్ని ఉన్నాయి ఫ్రంట్ పేజీలు 2 ఫ్రంట్ పేజీలు ఫ్రంట్ పేజ్ 1 ఫ్రంట్ పేజ్ 2 అని ఇచ్చింది
ఈనాడు ఇది 2 ఇప్పుడు ఇది 2 అన్నట్టుగా. మరో సరిహద్దు రాష్ట్రమైన రాజస్థాన్లోని జైసల్మేర్లో గగనతల దాడులకు పలుమార్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను గాల్లోనే మన వ్యవస్థలు పేల్చేశాయి. ప్రోక్రాన్లోనూ సైరన్లు మోగించి విద్యుత్ నిలిపివేశారు. జోధ్పూర్, బాడ్మేడు, శ్రీగంగానగర్ వంటి చోట్ల పూర్తిగా చీకట్లు అలుముకున్నాయి. ఈ రాష్ట్రంలోని 5 సైనిక స్థావరాలపై పాక్ దృష్టి పడడంతో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. కాశ్మీర్ లోయలోనూ బ్లాక్అవుట్ పాటించారు. ఇళ్లలోనే ఉండాలని, లైట్లు ఆపివేయాలని పోలీసులు సూచించారు. జమ్మూలో, దక్షిణాది కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ, సాంబా, పఠాన్కోట్ జిల్లాలో డ్రోన్లను గుర్తించి కూల్చివేసినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఉదంపూర్, నగ్రోటాలోనూ డ్రోన్లకు ఇదే గతి పట్టింది. ఇక ధీటుగా బదిలిచ్చాం. చీకట్లో దొంగ దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ గురువారం రాత్రి వేర్వేరు రూపాల్లో చేసిన అన్ని ప్రయత్నాలకు ధీటుగా జవాబిచ్చినట్టు భారత సైన్యం ప్రకటించింది. పశ్చిమ సరిహద్దులో డ్రోన్లు, మందుగుండు సామాగ్రితో విరుచుకుపడిన పాక్కు తగిన రీతిలో సమాధానం లభించిందని తెలిపింది. జమ్మూలో పాక్ సరిహద్దు ద్వారా మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన 7 ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. పాక్ ప్రయోగించిన ఫిరంగి గుళ్ల వల్ల పుంచ్ జిల్లాలో ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద శబ్దాలతో పేలుళ్లు సంభవించగా వెంటనే సైరన్లు మోగించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విమానాశ్రయాలు, కీలకమైన ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. అత్యవసర వ్యవస్థల పనితీరును కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అవసరమైతే ప్రాదేశిక సైన్యం సేవల్ని వినియోగించుకునేందుకు కేంద్ర సర్కార్ అనుమతి మంజూరు చేసింది. రాష్ట్రాల్లో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఆస్తులకు, ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా మరిన్ని చర్యలు తీసుకున్నారు. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలోకి రావద్దని చండీగఢ్లో సైరన్లు మోగించారు. ఢిల్లీలో పలు చోట్ల సైరన్లతో హెచ్చరించే వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరం, పశ్చిమ ప్రాంతాల్లో కనీసం 24 విమానాశ్రయాలు ఈ నెల 15 వరకు పౌర విమాన సర్వీసుల రాకపోకలు నిలిపివేశారు. చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లుధియానా, బూంటార్, కిషన్గఢ్, పాటియాలా, షిమ్లా, ధర్మశాల, బరిండా, ఆ తర్వాత జైసల్మేర్, జోధ్పూర్, లేహు, బికానేర్, పఠాన్కోట్, జమ్మూ, జామ్నగర్, రాజ్కోట్, భుజ్ తదితర విమానాశ్రయాలను మూసివేసినట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, మెట్రో స్టేషన్లో నిఘా పెంచారు. బాంబు నిర్వీర్యక దళాల తనిఖీ కొనసాగుతుంది. ఇంకా సీనియర్ అధికారులతో సమాలోచనలు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభల్, సరిహద్దు భద్రతా దళం BSF, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం CISF డైరెక్టర్ జనరల్, హోంశాఖ సీనియర్ అధికారులతో అమిత్ షా భేటీ అయ్యారు. సరిహద్దులో, విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు యత్నించిన పాక్ ఉగ్రవాదుల్ని గురువారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తించి వారిలో కనీసం 7గురిని మట్టుబెట్టినట్టుగా BSF తెలిపింది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని పేర్కొంది. వారి చొరబాటుకు వీలుగా పాక్ రేంజర్లు ధన్బార్లోని గస్తీ శిబిరం నుంచి కాల్పులు జరుపుతుండడంతో దానిని అక్కడి ఒక బంకర్ను మన దళాలు ధ్వంసం చేశాయి. సరిహద్దులో శత్రు దేశానికి చెందిన పలు సైనిక శిబిరాలను మన దళాలు ధ్వంసం చేశాయి. దానికి సంబంధించిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. ట్యాంకు విధ్వంసక క్షిపణులతో వీటిని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఉన్నాయి అవి వీడియోస్. ఇది ఇదేనా? ఇది హర్యానా. రాత్రి 3 గంటల 30 నిమిషాలు. ఇక పాక్ ప్రయోగించినవి ఎక్కడికక్కడ పేల్చేస్తుంది. మధ్యలో కథం. క్లోజ్. ఇది రాత్రి జరిగినటువంటి పరిస్థితిగా చండీగఢ్లో సైరన్లు. చండీగఢ్లో ఉదయం మళ్ళీ ఎయిర్ సైరన్ శబ్దాలు వినిపించాయి. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హెచ్చరించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలోకి కూడా రావద్దని తెలిపింది. పంచకుల, మొహాలి, పటియాలా, అంబాలలోనూ ఇదే విధమైన హెచ్చరికలు చేశారు. జమ్మూలోనూ సైరన్లు మోగాయి. తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల ప్రాంతంలో పేలుడి శబ్దాలు వినిపించడంతో నగరాన్ని బ్లాక్అవుట్ చేశారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడులన్నింటినీ భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF నుంచి పాక్కు రుణ మంజూరును భారత్ గట్టిగా వ్యతిరేకించింది. ఆ నిధుల్ని పాకిస్తాన్ తీవ్రవాదుల కోసం వాడొచ్చని అభ్యంతరం పెట్టింది. ఆ తర్వాత IMF $100 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించిందని పాక్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇక గగనతలాన్ని మూసివేయని దాయాది దేశం. పాకిస్తాన్ డ్రోన్ క్షిపణి దాడులు మొదలుపెట్టినప్పటికీ అక్కడి పౌర విమానాలకు గగనతలాన్ని మూసివేయలేదు. కరాచీ, లాహోర్ మధ్య విమాన సర్వీసులు నడుస్తూనే ఉన్నాయి. తమ దాడులకు భారత్ నుంచి ప్రతిస్పందన ఉంటుందని తెలిసి పౌర విమానాలను పాకిస్తాన్ రక్షణ కవచంగా వాడుకుంటుంది. ఇది భారత్ పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో వెళ్లే విమానాలతో పాటు అక్కడి పౌర విమానాలకు సురక్షితం కాదు. అంతర్జాతీయ విమానాలను దృష్టిలో ఉంచుకొని భారత వాయుసేన పూర్తి సంయమనంగా వ్యవహరించింది అని సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్లు వెల్లడించారు. పాక్ దాడులకు స్పందనగా ఆ దేశానికి చెందిన 4 గగనతల రక్షణ వ్యవస్థలపై మన సైన్యం సాయుధ డ్రోన్లతో దాడి జరిపిందని, వాటిలో ఒకటి ఎయిర్ డిఫెన్స్ రాడార్ను నాశనం చేసిందని వివరించారు. కాందార్, ఊరి, పూంచ్, మెందేర్, రాజౌరి, ఉదంపూర్లో పాక్ శతఘ్నుల దాడిలో మన సైనికులకు కొంత నష్టం వాటిల్లిందని, మన ఎదురుదాడిలో పాక్కు ఎక్కువ నష్టం కలిగిందని చెప్పారు. ఇక డ్రోన్ దాడుల్లో పాత్ర లేదు అని పాక్ చెప్తా ఉంది.
భారత్లోని పఠాన్కోట్, జైసల్మేర్, శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లోకి తమ డ్రోన్లు వెళ్లి దాడి చేశాయన్న వార్తల్ని పాకిస్తాన్ ఖండించింది. భారత్ జరిపిన దాడికి తగు రీతిలో సమాధానం చెప్పేదాకా ఉద్రిక్తతల నివారణ సాధ్యం కాదని చెప్పింది. పాక్ దళాల కాల్పులో మరో 2 ప్రాణాలు కోల్పోవడంతో ఇటీవల కాలంలో ఇలా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18కి చేరినట్టుగా చూడొచ్చు. ఇక పలుమార్లు పాక్ చొరబాటుకు యత్నం చేసింది. ఇదే అంశాన్ని మీడియా సమావేశంలో వెల్లడించింది ఆర్మీ. ఇక పాక్ సైన్యం శతాగ్నులు మోటార్లతో కాల్పులు జరపడంతో బారాముల్లా జిల్లాలో ధ్వంసమైన ఒక దుకాణాన్ని ఇక్కడ చూడొచ్చు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.